Hi friends, good evening. Today I would like to tell about ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనమాట. నేను ఇండియన్ సివిల్ సర్వీసెస్ గురించి అన్ని చెప్పేశాను. ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా చెప్పిస్తే ఇది యాడ్ అవుతుంది కాబట్టి దీనిలో సివిల్స్ తో పాటుగా ఇది కూడా నోటిఫికేషన్ పడుతుంది. ఆల్మోస్ట్ 150 to 200 పోస్టులు ఉంటాయి ప్రతి ఇయర్ కాబట్టి ఇది మీకు ఈజీగా ఉంటుంది. దీని గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్ వీటి గురించి మీకు చెప్పామంటే దీని మీద ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఎవరు ప్రిపేర్ అయితే బాగుంటది, ఎవరికి ఇది యూస్ఫుల్ గా ఉంటది, ఆ 150 to 200 పోస్టులు అనేవి ఈ రోజు మీకు డీటెయిల్స్ గా చెప్తాను. ఇది వీడియో చివరి వరకు చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి వీలైతే. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్దాం, ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమంటే సివిల్ సర్వీసెస్ కి అయితే ఎనీ డిగ్రీ అనమాట. కానీ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమంటే డిగ్రీ ఉండాలి, దాంతో పాటుగా ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి అనమాట. కంపల్సరీ ఒక సబ్జెక్ట్ అనేది ఆప్షన్ గా ఉండాలి. అది ఉంటేనే అప్పుడు ఈ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట. అవి ఒక సబ్జెక్ట్, వన్ సబ్జెక్ట్ ఏమి ఉండాలనేది ఇప్పుడు చెప్తాను. యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ అనమాట. ఒక సబ్జెక్ట్ గా డిగ్రీతో పాటు ఉంటే వాళ్ళైతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా రాసుకోవచ్చు. బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఇంకా వీటితో పాటు డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అనమాట. వీటితో పాటు డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇది చేసిన వాళ్ళు కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చేసుకోవచ్చు. అండ్ ఫారెస్ట్ అనమాట. డిగ్రీలో ఫారెస్ట్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసుకున్నా చేసుకోవచ్చు. అండ్ ఏమంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రాసుకోవచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ సివిల్ సర్వీస్ తో పాటుగా రాసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అని చెప్పాను కదా, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఇంజనీరింగ్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పేసాను కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఆన్ 2nd August అనమాట. 2nd August ఇంటూ యాజ్ ఆన్ 2nd August కి 21 years కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. కంప్లీటెడ్ అనమాట. అప్ టు 32 years వరకు రాసుకోవచ్చు, ఓకేనా. ఏజ్ లిమిట్ 2nd August 21 years కంప్లీట్ అయ్యి ఉండాలి, 32 years వరకు రాసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఏజ్ లిమిట్ ఎవరెవరికి ఎన్ని ఇయర్స్ ఉండాలని చెప్తే రిలాక్సేషన్ అనేది ఉంటది కదా, రిజర్వేషన్ బట్టి. రిలాక్సేషన్ అనేది జనరల్ కి అయితే ఏమి ఉండదు, 32 years అనమాట, ఓకేనా. అదే ఓబీసీకి అయితే 3 years రిలాక్సేషన్ ఇచ్చాడు అనమాట. అంటే 32 + 3 అనమాట, 35 years వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years అనమాట. 32 + 5 years అంటే 37 years వరకు వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఇంకా డిజేబిలిటీ వాళ్ళు ఉంటారు కదా, డిజేబిలిటీ పర్సన్స్, వీళ్ళకైతే 32 + 10 years అనమాట. అంటే 42 years వరకు రాసుకోవచ్చు. ఈ డిజేబిలిటీ లో ఏమంటే 42 years అనేది జనరల్ వాళ్ళకి, ఇది దీంట్లో మామూలుగా సేమ్ అనమాట. ఇక్కడ ఏమంటే ఓబీసీకి ఇచ్చిన ఈ 3 years కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఓబీసీ వాళ్ళు డిజేబిలిటీ ఉన్నారంటే 45 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా డిజేబిలిటీ ఉన్నారంటే 5 years యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 47 years వరకు ఎవరైనా రాసుకోవచ్చు అనమాట. సేమ్ సివిల్ సర్వీసెస్ లో ఎట్లయితే ఏజ్ లిమిట్ ఉంటుందో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో కూడా అట్లా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ అనమాట.
ఐటమ్స్ అందరికి జనరల్ కి అయితే 6 ఐటమ్స్ అన్నమాట. ఓకేనా, 6 ఐటమ్స్ జనరల్ కి. ఓబీసీకి అయితే 6+3 అనమాట, 9 ఐటమ్స్ అనమాట. 3 ఐటమ్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి అయితే అన్లిమిటెడ్ అనమాట. అంటే వాళ్ళకున్న ఏజ్ ఉంది కదా, ఇంత ఏజ్ వరకు వాళ్ళు అన్లిమిటెడ్ గా రాసుకోవచ్చు. కానీ ఓబీసీకి అయితే 9 ఐటమ్స్, జనరల్ కి అయితే 6 ఐటమ్సే రాయాలన్నమాట. సో డిజేబుల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే, డిజేబిలిటీ ఎట్లా అంటే దీంట్లో ఓబీసీ జనరల్ అనమాట. డిజేబిలిటీ పర్సన్స్ ఉన్న వాళ్ళు ఓబీసీ జనరల్ వచ్చేసి 9 ఐటమ్స్ అనమాట. 9 ఐటమ్స్. ఓకేనా, వాళ్ళకి 9 ఐటమ్స్ అనమాట. అదే ఎస్సీ ఎస్టీ అయితే అన్లిమిటెడ్ అనమాట. ఇంకా ఓబీసీ డిజేబిలిటీ ఉండి జనరల్ ఉంటే వాళ్ళకి మాత్రం 9 ఐటమ్స్ ఇచ్చారు అనమాట. ఐటమ్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమంటే ఏజ్ లిమిట్ చెప్పాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాము కదా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి దీంట్లో అనేది ఇప్పుడు నెక్స్ట్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటది అన్నమాట. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, ఏజ్ లిమిట్ చెప్పాను, ఐటమ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ప్రిలిమ్స్ ఉంటది, మెయిన్స్, ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ అయితే డిస్కషన్ చేసుకోము, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ. టోటల్ మార్క్స్ ఎలా ఉంటాయి అవన్నీ చెప్తాను మీకు. ప్రిలిమ్స్ లో ఈ ప్రిలిమ్స్ అనేది సివిల్ సర్వీస్ వాళ్ళకి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి ఒకే ఎగ్జామ్ అనమాట ప్రిలిమ్స్. మీరు ప్రిలిమ్స్ రెండు అప్లై చేస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు, మెయిన్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా రాసుకోవచ్చు అనమాట. మెయిన్స్ వీటికి మధ్యలో గ్యాప్ వచ్చేసి 60 to 70 days ఉంటది. కాబట్టి రెండు పెట్టండి. ఎవరైతే ఇప్పుడు నేను 1 సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు క్వాలిఫికేషన్, వాళ్ళకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా క్వాలిఫై పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, వాళ్ళైతే రెండింటికి ఎలిజిబుల్ కాబట్టి ఇంకో 150 సీట్లే మీకు పోస్టులు అనేది యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ రాయండి. అండ్ ఇంకోసి ఏమంటే ఎన్విరాన్మెంట్ నచ్చే వాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా రాస్తే వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ లో 2 పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ లో 2 పేపర్స్ ఉంటాయి, GS1, GS2 అనమాట. GS2 అంటే CSAT అనమాట, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. రెండు కలిపి 200 మార్క్స్ అనమాట. 200 మార్క్స్ కి GS1 ఉంటది, 200 మార్క్స్ కి వచ్చేసి CSAT ఉంటది అనమాట. ఈ CSAT అనేది క్వాలిఫైడ్ నేచర్ అనమాట, క్వాలిఫికేషన్ అయితే చాలు అనమాట. ఈ CSAT గురించి ఒక వీడియో చేస్తాము సపరేట్ గా, దాని గురించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏది ప్రిపేర్ అయితే బాగుంటది అదని దాని గురించి మీకు చెప్పినప్పుడు నేను డీటెయిల్స్ గా చెప్తాను. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. 200 మార్క్స్, 200 మార్క్స్, 2 hours అనమాట ప్రిలిమ్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ అనమాట. మెయిన్స్ గురించి చెప్తాను, మెయిన్స్ ఎట్లా అనేది. ఈ మెయిన్స్ అనేది 6 పేపర్స్ ఉంటది అనమాట. అదే సివిల్ సర్వీసెస్ కి అయితే 9 పేపర్స్ ఉంటాయి కదా. 2 పేపర్స్ అనేది క్వాలిఫికేషన్, 7 పేపర్స్ అనేది మార్క్స్ యాడ్ చేస్తాడు. అదే దాని ర్యాంక్ డిసైడ్ చేస్తాడు కదా. దీంట్లో మెయిన్స్ లో అయితే 6 పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఇది మీకు చాలా ఈజీ అనమాట. జస్ట్ ఎవరైతే నేను బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్నోడు రాసుకోవచ్చు. సింపుల్ గా ఏమంటే BSc మ్యాథ్స్ చేసినోడు, BSc సైన్స్ చేసినోడు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా వీళ్ళు రాసుకోలేరేమంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు రాయడానికి లేదు. సోషల్ బ్యాక్గ్రౌండ్ జియాలజీ తీసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద సబ్జెక్టు వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, జియాలజీలుగా, లేదంటే జోగ్రఫీ, జియాలజీ ఇట్లా తీసుకున్న వాళ్ళు మాత్రం రాసుకోవచ్చు అనమాట ఈజీగా.
6 పేపర్స్ లో ఒక పేపర్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అన్నమాట. జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక పేపరు. ఇది జనరల్ ఇంగ్లీష్ అనేది 300 మార్క్స్ అన్నమాట. 300 మార్క్స్ కి 3 అవర్స్ అన్నమాట. 300 మార్క్స్ కి 3 అవర్స్ పేపర్ ఇస్తాడు. ఈ జనరల్ ఇంగ్లీష్ లో ఏవే ఇస్తాడంటే పేపర్ ప్యాటర్న్ మీకు ఎస్సే ఉంటది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 300 మార్క్స్ ఉంటది, 3 అవర్స్ అన్నమాట. దీంట్లో ఏమేమి సిలబస్ ఉంటదంటే పేపర్ ఎలాగ ఇస్తాడంటే ఎస్సే పాసేజ్ అన్నమాట, కాంప్రహెన్షన్స్ అన్నమాట. ఎస్సే పాసేజెస్, ప్రోవర్బ్ ఒకటి ఉంటది. ప్రోవర్బ్, ప్రెసెస్ అన్నమాట. ప్రెసెస్ గురించి గుర్తించు కదా, ఎక్కువ ఇచ్చి తక్కువలో రాయాలి మ్యాటర్. ప్రోవర్బ్ అనేది సామెత ఇస్తాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. రిమైనింగ్ వచ్చేసి గ్రామర్ ఎర్రర్స్ అన్నమాట. గ్రామర్ ఎర్రర్ అంటే దీంట్లో పాసివ్, యాక్టివ్ వాయిస్ ఉండొచ్చు, అన్ని ఉంటాయి. గ్రామర్ ఎర్రర్ మీకు ఐడియా ఉంటుంది కదా అన్నమాట. ఇది సిలబీ ఇట్లా ఈ విధంగా పేపర్ ఇస్తుంది అన్నమాట జనరల్ ఇంగ్లీష్. రెండో పేపర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అన్నమాట. జనరల్ నాలెడ్జ్ రెండోది. జనరల్ నాలెడ్జ్ కూడా 300 మార్క్స్ ఉంటుంది. 300 మార్క్స్ కి 3 అవర్స్ లో రాయాలన్నమాట. ఈ జనరల్ నాలెడ్జ్ లో ఏముంటాయంటే అన్ని ఎస్సే టైప్ ఇస్తాడు. ఓకేనా, అంటే సివిల్ సర్వీసెస్ పేపర్లకి ఈ పేపర్లకి కొంచెం డిఫరెన్స్. వీటిలో అంతా ఈజీ ఉంటది అనమాట. ఈ 300 మార్క్స్ ఎస్సే టైప్ ఏవి ఇస్తాడు జనరల్ నాలెడ్జ్ లో? కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, స్టాటిక్ వచ్చేసరికి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అన్నమాట. కరెంట్ ఈవెంట్స్, జనరల్ నాలెడ్జ్ అంటేనే కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, స్టాటిక్స్ మీద ఇస్తారనమాట. 300 మార్క్స్, 3 అవర్స్. అన్ని ఎస్సే టైప్ ఇస్తారనమాట. 20 మార్క్స్, 15 మార్క్స్ ఇట్లా. సో ఇవి 2 పేపర్స్ అనమాట. మూడో పేపర్ ఏమంటే, మూడో పేపర్ నుంచి మన 6 పేపర్ వరకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. ఇవి మనం చూస్ చేసుకోవాలి. మొత్తం 6 పేపర్స్ అన్నాం కదా, 2 పేపర్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 4 పేపర్స్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనం చూస్ చేసుకోవాలి. 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఓకేనా, 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఈ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ 4 పేపర్స్ అన్నమాట. 4 పేపర్స్. ఈచ్ పేపర్ వచ్చేసి 200 మార్క్స్ అన్నమాట. 200 మార్క్స్ అంటే ఈ 4 పేపర్స్ కలుపుకొని 800 మార్క్స్ అనమాట. ఓకేనా, ఈ 800 మార్క్స్ ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసి 400 మార్క్స్. సో టోటల్ వచ్చేసి 600 మార్క్స్. టోటల్ వచ్చేసి 1400 మార్క్స్ అనమాట. ఓకేనా, మెయిన్స్ వచ్చేసి టోటల్ మార్క్స్ వచ్చేసి 6 పేపర్స్ 1400 మార్క్స్ ఉంటాయి. సో ఈ పేపర్ ఎలాగిస్తానంటే ఈ ఆప్షనల్ అనేది 8 క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 పార్ట్స్ అనమాట. 2 పార్ట్స్ 8 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ పార్ట్ లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 పార్ట్స్ లో ఈచ్ పార్ట్ లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ ఏమంటే 1 and 5 కంపల్సరీ రాయాలి. 1 and 5 కంపల్సరీ అన్నమాట. ఆప్షనల్స్ అనేది ఈచ్ పేపర్ 200 మార్క్స్ అని ఉంటుంది కదా. పేపర్ సెట్ ఎలా చేస్తుంటే 8 క్వశ్చన్స్ 2 పార్ట్స్ లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. 1 and 5 కంపల్సరీగా రాయాలన్నమాట. ఈ 1 క్వశ్చన్ లో మళ్ళీ 1, 2, 3 ఏబిసిలు ఉంటాయి అన్నమాట. సో మొత్తం 200 మార్క్స్ మీకు సెట్ చేస్తాయి. మార్క్స్ కి ఎలా ఇస్తాడంటే 8 మార్క్స్ ఇస్తాడు, 10 మార్క్స్ ఇస్తాడు, 15 మార్క్స్ ఇస్తాడు అన్నమాట. వీటిలో మళ్ళీ వర్డ్ లిమిట్ కూడా ఉంటుంది. 8 మార్క్స్ అనుకో అయితే 100 వర్డ్స్ లో రాయాలి. 10 మార్క్స్ వచ్చేసి 150 వర్డ్స్. ఇక 15 మార్క్స్ వచ్చేసి 200 వర్డ్స్ అనమాట. ఓకేనా,
ఈ ఓల్డ్ లిమిట్ కంపల్సరీ ఉంటది. ఈ సివిల్స్ అంటేనే ఓల్డ్ లిమిట్స్ ఖచ్చితంగా ఆ టైంలోనే అదే విధంగా రాయగలిగారు. ఓకేనా. మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొత్తం ఏ సబ్జెక్ట్స్ ఇస్తారనేసి ఫస్ట్ చెప్పుకుందాం. ఆ తర్వాత వాటి కాంబినేషన్స్ అనేది కొన్ని ఉండకూడదు అనమాట. ఎందుకంటే అన్ని ఈక్వల్ పేపర్స్ ఉన్నాయి ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో. కాంబినేషన్స్ మాత్రం అవి చూజ్ చేసుకోకూడదు. ఓకేనా. అవి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ లో చెప్తాను. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది ఏంటి, ఇందాక చెప్పాను కదా, యానిమల్ హస్బెండరీ, అండ్ వెటర్నరీ సైన్స్. అగ్రికల్చర్ ఒకటి పేపర్స్ ఇవన్నీ. యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరు. రిమైనింగ్ ఇందాక చూసి చెప్పాను కాబట్టి అవి సేమ్ అనమాట. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ. ఓకేనా. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ లో మాత్రం 4 కోర్ సబ్జెక్ట్స్ గురించి కూడా ఆప్షన్ ఎంచుకోవచ్చు. సివిల్, కెమికల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, మెకానికల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ఆప్షనల్స్ లో నేను చూజ్ చేసుకోవద్దని నేను చెప్పాను కదా, ఏ రెండు కూడా వాటితో కాంబినేషన్స్ ఆ రెండు చూజ్ చేసుకోకూడదు అనమాట. అవేమంటే ఇప్పుడు అగ్రికల్చర్ అనే పేపర్ ఉంది కదా, ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకోకూడదు. ఓకేనా. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది ఉంది కదా, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ రెండు మాత్రం చూజ్ చేసుకోకూడదు. అగ్రికల్చర్ తో పాటుగా ఇంకా వేరేదైనా చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకోకూడదు అంటే నేను చెప్తున్నది ఇట్లా చూజ్ చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ తో ఇది చూజ్ చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ తో ఏంటి, ఫారెస్ట్ అనేది చూజ్ చేసుకోకూడదు. ఈ పేపర్ కూడా చూజ్ చేసుకోకూడదు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ కూడా చూజ్ చేసుకోకూడదు అనమాట. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీతో కెమికల్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకోకూడదు అనమాట. ఓకేనా. కెమికల్ ఇంజనీరింగ్ అనే పేపర్ ఉంది కదా, ఈ కెమికల్ ఇంజనీరింగ్ కూడా చూజ్ చేసుకోకూడదు. ఇవి చూజ్ చేసుకోకూడదు అనమాట. అండ్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ సేమ్ అనమాట. మ్యాథ్స్ తో స్టాటిస్టిక్స్ అనేది చూజ్ చేసుకోకూడదు అన్నమాట. ఓకేనా. మ్యాథ్స్ తో స్టాటిస్టిక్స్ అనేది చూజ్ చేసుకోకూడదు. కెమిస్ట్రీతో కెమికల్ ఇంజనీరింగ్ అనేది చూజ్ చేసుకోకూడదు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు చెప్పాను కదా, సివిల్, కెమికల్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ 4 సబ్జెక్టులు మళ్ళీ 2 చూజ్ చేసుకోకూడదు. ఒకటేనా. అవి కెమికల్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకుంటే వేరే ఇంజనీరింగ్ అనేది చూజ్ చేసుకోకూడదు. మరి కావాలంటే మీరు ఈ రిమైనింగ్ ఉన్నాయి కదా, జియోలజీ కానీ, బాటనీ కానీ, మ్యాథ్స్ కానీ, ఇవైతే చూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇది చూజ్ చేసుకోకూడదు అనమాట. వీటిలో మరి మీరు చూసుకోండి. ఎందుకంటే నేను చెప్తాను కదా, మీరు చెప్పాను కాబట్టి మీరు ఇచ్చేసుకొని ఇది మీకు ఈ వీడియో మీకైతే బాగా ఇన్ఫర్మేషన్ అయితే మంచిగానే ఇచ్చాను. మీకు ఇది నచ్చుతుంది అనుకుంటాను. మీకు నచ్చిందంటే మీరు ఇంకా నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్లో అవుతుంది, ఫాస్ట్ అవుతుందా, ఓకే బాగుంది అనేది మీ కామెంట్ తెలియజేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. అది మర్చిపోయాను, అదే చెప్తున్నా. ఈ చెప్పాను కదా ఇక్కడ రాస్తున్న నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఈ కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్, సివిల్, అగ్రికల్చర్ అండ్ మెకానికల్, ఇవన్నీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనమాట.
ఈ రెండు ఆప్షన్ గా తీసుకోకూడదు. ఓకేనా? వీటితో పాటు కెమికల్ ఇంజనీరింగ్ మీరు తీసుకున్నారంటే కంపల్సరీ మీరు మ్యాథ్స్ తీసుకోండి రెండో ఆప్షన్ గా. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు, మీరు ఇవి కోర్ సబ్జెక్ట్స్ చదివగలిగితే మ్యాథ్స్ ఆల్రెడీ మీకు ఇంజనీరింగ్ లో ఉంటది కాబట్టి సివిల్ సర్వీస్ లో మ్యాథ్స్ ఆప్షన్ ఉంటది. ఎక్స్ట్రా ఈ సబ్జెక్ట్ చేసుకుంటే మీకు 150 పోస్టులు అనేది యాడ్ అవుతాయి. ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటది, చాలా ఈజీ కాబట్టి మీకు ఇది బెస్ట్ గానే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అన్నమాట. ఇంటర్వ్యూ వచ్చేసి 300 మార్క్స్. ఓకేనా? ఇంటర్వ్యూ వచ్చేసి 300 మార్క్స్ అన్నమాట. సివిల్ సర్వీసెస్ లో అయితే ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్క్స్, ఇక్కడైతే 300 మార్క్స్ అన్నమాట. ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎట్లా అంటే మెయిన్స్ లో 1400 మార్క్స్, ఇంటర్వ్యూలో 300 మార్క్స్ అన్నమాట. అంటే 1700 మార్క్స్ కి మీరు కానీ ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయితే దీంట్లో 40 to 50% చూస్తే ర్యాంక్ ఈజీగా వస్తుంది అన్నమాట టాప్ 100 లో. ఓకేనా? థ్యాంక్ యూ.